సార్ తప్పు పేరు పెట్టడం వల్ల పిల్లలకు భవిష్యత్తులో ఆటంకాలు ఎదురవుతాయంటారా? ఆటంకాలు ఎదురవుతాయంటే ఆటంకాలు ఎదురైతే బాధ లేదమ్మా. తప్పు పేరు పెట్టడం వల్ల, నెగిటివ్ నెంబర్లో పేరు పెట్టడం వల్ల సౌందర్య గారికి 18వ నెంబర్లో పేరు పెట్టారు. శ్రీదేవి గారికి కూడా 18వ నెంబర్లోనే పేరు పెట్టారు. హైకి వెళ్ళిపోయి టపామని పడిపోయారు. ఈ రోజున ఎవరన్నా ఓఆర్ఆర్ మీద, మన ఔటర్ రింగ్ రోడ్ మీద యాక్సిడెంట్ అయింది అనగానే ఆ పేరు టైప్ చేస్తాం మేము. ఏంటి ఆ నంబర్ ఎంత అని చూస్తే ఆల్ యాక్సిడెంట్ నంబర్స్ ఆర్ 18 నంబర్స్. శ్రీదేవి గారికి అయింది, లేదంటే సౌందర్య గారికి అయిందని కాదు, ఎవరికైనా ఏ కామన్ మ్యాన్ కైనా కానీ ఆ 18వ నెంబర్లో కనుక పేరు ఉంటే యాక్సిడెంట్ అవ్వాల్సింది. ఎందుకు సార్ 18వ నెంబర్? అదొక ఇన్ఆస్పిషియస్ నంబర్, అదొక నెగిటివ్ నంబర్. ఆ నెగిటివ్ నంబర్ ఇప్పుడు 18వ తారీఖు పుడితే తప్పు కాదు, అది మన చేతుల్లో లేదు, భగవంతుడి యొక్క నిర్ణయం. 18వ తారీఖు పుట్టొచ్చు, 18వ తారీఖు పేరు పెట్టకూడదు, 18వ నంబర్లో పేరు పెట్టకూడదు, 18వ నంబర్లో ఏ పని చేయకూడదు. అలా చేసినప్పుడు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాం. అది తీసుకెళ్ళడం బాగా హై పిక్ తీసుకెళ్తుంది, 5వ అంతస్తు ఎక్కిస్తుంది. 5వ అంతస్తు నుంచి పడేస్తే అక్కడి నుంచి పడితే గానీ బాగా ఎక్కువ డిస్టర్బ్ అవుతానికి వీలవుతుంది, కాబట్టి అలా తీసుకెళ్ళి అలా పడేస్తుంది. అంటే లైఫ్ మధ్యలోకి వెళ్ళాక కూడా పేరు చేంజ్ చేసేసుకుంటే మారిపోతుంది. ఇప్పుడు జ్వరం వచ్చింది, జ్వరం వస్తే తగ్గిద్దిలే అని చెప్పి వెయిట్ చేస్తే అది 10-20 రోజులు ఉండి తగ్గిద్ది, అప్పుడు దాకా సఫర్ అవ్వాలి. లేదు జ్వరం వచ్చింది, దీనికి ఏదో ఒక సొల్యూషన్ చూసుకోవాలని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక టాబ్లెట్ లేదా ఒక ఇంజక్షన్ ఇస్తే వెంటనే తగ్గిపోతుంది. అలానే మన పేరు బాగలేనప్పుడు దానికి తగ్గ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పేరు కరెక్ట్ చేసేస్తాడు. కరెక్ట్ చేసేస్తే వెంటనే అక్కడి నుంచి మళ్ళీ లైఫ్ టర్న్ అయిపోతుంది, డెఫినెట్ గా టర్న్ అవుతుంది. ఎందుకంటే మన వైబ్రేషన్ రోజు మనల్ని ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆ పేరు బలం అని చెప్పి ఉంటుంది. ఆ పేరు బలంగా ఉంటే లైఫ్ బాగుంటుంది. ఆ పేరు బాగోకపోతే తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి. అది నువ్వు సెలబ్రిటీనా, ఇంకోటా, నువ్వు ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి సంబంధమే లేదమ్మా, కంపల్సరిగా ఎదుర్కోవాల్సిందే. మీరు చూసుకుంటే వెళ్తే గాంధీ గారు GINDI డై ఉంది దానిలో, గాంధీ గారిలో. సరే ఆయనకి ఏదో జరిగింది అంటే ఇందిరాగాంధీ గారికి కూడా DI డై ఉంది, రాజీవ్ గాంధీ గారికి కూడా DI డై ఉంది. ఆ డై ఉన్న వాళ్ళందరూ మిడిల్ డెత్ అవుతున్నారు చూడండి. అలా అది నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఏంటి అనేది కాదు, దాని యొక్క వైబ్రేషన్ అలా పనిచేస్తూ ఉన్నది. సో అవన్నీ చూసుకొని పేర్లు పెట్టుకోవడం చాలా మంచిది.